నెక్స్ట్ డిస్షెడ్యూలింగ్ అల్గారిథంలో స్కాన్ చూసాం కదా. సి స్కాన్ అల్గారిథం. సి మీన్స్ సర్క్యులర్ స్కాన్. సో దీనికి ఆపోజిట్, స్కాన్కి ఆపోజిట్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బెటర్ రెస్పాన్స్ ఇస్తుంది. నెక్స్ట్ యూనిఫామ్ వెయిటింగ్ టైం అనేది ఇక్కడ ఉంటుంది. డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ద సేమ్ యాజ్ ది స్కాన్ అల్గారిథం. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ది స్కాన్ అండ్ సి స్కాన్ ఇస్ ది మూవ్స్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ టిల్ ది లాస్ట్ అండ్ సర్వ్ ది రిక్వెస్ట్ ఇన్ ది పాత్. సో ఇక్కడ స్కాన్ అల్గారిథం మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నట్టు లాస్ట్ వరకు విజిట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ సేమ్గా ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే దెన్ ఇట్ రిటర్న్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ టిల్ ది ఎండ్ అండ్ డస్ నాట్ సర్వ్ ది రిక్వెస్ట్ వైల్ రిటర్నింగ్. Then again reverse the direction and serves the request found in the path it moves circularly. సో ఇక్కడ మనకి ఇందులో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇనిషియల్ పొజిషన్ నుండి లాస్ట్ వరకు విజిట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత నెక్స్ట్ దీనికి ఆఫ్టర్గా ఏమున్నాయో అక్కడ మళ్ళీ విజిట్ చేస్తుంది. ఓకే, అంటే సర్క్యులర్ పాత్లో కవర్ చేస్తుంది మొత్తం ఎండింగ్ టు స్టార్టింగ్. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఫౌండ్ సమ్ రిక్వెస్టెడ్ వాల్యూకి. సో ఇది స్కాన్. ఇక్కడ ఆర్డర్ రిక్వెస్ట్స్ ఏముంటున్నాయి 70, 140, 50, 125, 30, 25, 160. సో రీడ్ అండ్ రైట్ హెడ్ వచ్చేసరికి 60. సో 60 పొజిషన్ నుండి సో ఫస్ట్ 60 మోర్ దెన్ ఏమున్నాయి మనకి 70 ఉంది. సో 70ని విజిట్ చేస్తుంది ఫస్ట్. సో రైట్ సైడ్ మూవ్ అవుతుంది లాస్ట్ ఎండ్ వరకు. 70 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ 125 ఉంది. సో 125 అంటే 120కి 130కి బిట్వీన్ ఉంది. ఓకే, నెక్స్ట్ 140 విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 160ని విజిట్ చేస్తుంది. బట్ ఇక్కడ రిక్వెస్ట్ అనేవి ఇంతవరకు ఉంది. బట్ 170 రిక్వెస్ట్ లేదు, బట్ అయినా లాస్ట్ వరకు వెళ్తుంది సి స్కాన్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది అగైన్ కమ్ బ్యాక్ టు 0 పొజిషన్, స్టార్టింగ్ పొజిషన్. సో ఇక్కడ 0 పొజిషన్కి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఓకే, రిటర్న్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అగైన్ బ్యాక్ టు సమ్ రిమైనింగ్ వాల్యూస్, విజిట్ చేయలేని వాల్యూస్ ఉంటాయి కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకేం వాల్యూస్ ఉన్నాయి 25. సో 25 10కి 30కి బిట్వీన్ 25. నెక్స్ట్ 30, 25, 30. నెక్స్ట్ 50. సో ఇక్కడితో స్టాప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఇనీషియల్ రీడ్ అండ్ రైట్ హెడ్ నుండి ఇనీషియల్ పొజిషన్ నుండి లాస్ట్ వరకు ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ 0th పొజిషన్కి వచ్చి నెక్స్ట్ అగైన్ రిమైనింగ్ ఉన్న వాల్యూస్ని విజిట్ చేస్తుంది. ఓకే, సో ఇది సర్క్యులర్ వేలో అవుతుంది కాబట్టి మొత్తం ఓవరాల్ కవర్ చేస్తుంది కాబట్టి దీన్ని సి స్కాన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకు డిస్టెన్స్ మూవ్డ్ బై ది డిస్క్ వచ్చేసరికి ఫస్ట్ మన పొజిషన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ 3 ఉన్నాయి. సో ఇక్కడ లాస్ట్ విజిటింగ్ అనేది లాస్ట్ 170 మైనస్ 60. ఓకే, నెక్స్ట్ 170 మైనస్ 0 పొజిషన్కి ఒకటి స్టెప్. నెక్స్ట్ ప్లస్ 50 మైనస్ 0. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 330 అనేది సి స్కాన్ యొక్క అల్గారిథం వచ్చింది. సీక్ టైం అనేది 330. ఓకే, సో ఇది సి స్కాన్. నెక్స్ట్ లుక్ సి లుక్ చూద్దాం.